రాత్రి పగలు అనే తేడా లేదు. పరిమితికి మించి యంత్రాలతో ఇసుక తవ్వేస్తున్నారు. కాసులు యావే తప్ప పర్యావరణానికి నష్టం జరుగుతుందనే ఆలోచన లేదు. అధికారులు కూడా అటు కన్నెత్తి చూడడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక దందాపై ఎన్టీవీ రిపోర్ట్. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక ర్యాంపులు అక్రమాలకు అడ్డాలుగా మారిపోయాయి. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదీ తీరాల్లో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక దందాలకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం కొత్త ఇసుక విధానం తీసుకొచ్చింది. ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లేలా నిబంధనలు రూపొందించింది. ప్రత్యేక అవసరాల కోసం కొన్ని రీచ్లను అప్పగించింది. అయితే ఈ ఇసుక రీచ్లలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇసుకకు గల డిమాండ్ దృష్ట్యా రోజు వందలాది లారీలతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొత్తూరు మండలం ఆకులు తంపర, హిరమండలం సహా వంశధార నది పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలోని బట్టేరు, బైరి గ్రామం, నర్సన్నపేట నియోజకవర్గంలోని మడపాం, పర్లాం, అందువరం, బుచ్చిపేట, గోపాలపెంట, ఎచ్చర్ల మండలం పొన్నాడ, తోటపాలెం, బొంతల కోడూరులో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పాలకొండ మండలం గోపాలపురం, ఆమదాల వలస మండలం దూసి, సరుబుజ్జిల మండలం పురుషోత్తమపురం, పొందూరు మండలం సింగూరు గ్రామంలో త్రవ్వకాలు జరుగుతున్నాయి. రోజు వందలాది లారీలు ఇసుకను విశాఖ తరలిస్తున్నారు. ఇసుకను యథేచ్ఛగా తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించిన నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఇసుకాసురుల్ని అధికారులు కట్టడి చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.